బిగ్ బాస్ షోను తెలుగులో మొదలుపెట్టింది జూనియర్ ఎన్టీఆర్. తొలి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి షోను సక్సెస్ చేశాడు. కానీ తర్వాత మాత్రం ఆ షో నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో హీరో నాని ధైర్యం చేసి యాంకర్ గా మారాడు. ఇది రియాలిటీ షో అన్న విషయం మర్చిపోయి గేమ్ షోనే కదా హోస్ట్ చేసేద్దాం అనుకున్నాడు. తన యాంకరింగ్ కూడా బాగానే ఉండేది. కానీ కంటెస్టెంట్ల అభిమానులు మాత్రం నానిపై విమర్శలు చేసేవారు. తన జడ్జిమెంట్ లో ఏమాత్రం తేడా వచ్చినా ఆన్లైన్ లో విపరీతంగా ట్రోల్ చేసేవారు. ఇదంతా చూసి నానికి దిమ్మ తిరిగిపోయింది. ఏదో హోస్ట్ గా వచ్చిన పాపానికి చెడుగుడు ఆడేసుకుంటున్నారని అప్సెట్ అయ్యాడు. తెలుగు బిగ్ బాస్ 2వ సీజనే తన ఆఖరి సీజన్ అని ప్రకటించాడు. ఇంకెప్పుడు ఈ రియాలిటీ షో జోలికి వెళ్లనన్నాడు. ప్రస్తుతం నాని ప్రధాన పాత్రలో నటించిన హిట్ 3 మే 1న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షో గురించి స్పందించాడు. నాని మాట్లాడుతూ, నా జీవితంలో బిగ్ బాస్ చాప్టర్ ముగిసిపోయింది. మళ్ళీ దాని జోలికి వెళ్లే ప్రసక్తే లేదు. 2వ సీజన్ చివరి ఎపిసోడ్ రోజే బిగ్ బాస్ హోస్ట్ గా నా జీవితంలో ఇదే ఆఖరి రోజని పోస్ట్ పెట్టాను. బిగ్ బాస్ బయటి ప్రపంచం ఎలా ఉంటుందనేది నాకు కళ్ళకు కట్టినట్లు చూపించింది. నన్ను మరింత టఫ్ గా మార్చింది. ఒక గేమ్ షో అనుకుని వెళ్ళాను. ఆ గేమ్ వెనకాల ఇన్ని ఎమోషన్స్ ఉంటాయా అనిపించింది. అయితే చాలా మంది అభిప్రాయాలు షో అయిపోగానే మారిపోతాయని చెప్పుకొచ్చాడు. మొత్తానికి బిగ్ బాస్ వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఇష్టపడడం లేదని నాని చెప్పకనే చెప్పాడు. ఇక నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా రాధా గోపాలం, అల్లరి బుల్లోడు, అస్త్రం, డి సినిమాలకు వర్క్ చేశారు. ఇక కథకుడు, సహ నిర్మాతగా దోపిడీ కోసం డి చేశారు. ఇక తెలుగు వెర్షన్ అమోలి, ఈ మాయ పేరేమిటో సినిమాలకు కథకుడిగా వ్యవహరించారు. నాని అసిస్టెంట్ డైరెక్టర్, నిర్మాత, కథకుడిగానే కాదు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా కొంతమంది ఆర్టిస్టులకి వాయిస్ ఇచ్చారు.